ఫ్రైస్ అయితే అయిపోతున్నాం. చిప్స్ అంటే చిప్స్ కాదు, ఫ్రెంచ్ ఫ్రైస్. ఎలా అంటారో ఇది కొంచెం నేనైతే ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆలూని అయితే ఏం చేస్తున్నా అంటే కట్ చేసి పెట్టుకున్న ఆలూని ఉప్పు నీళ్ళల్లో అది మిక్సింగ్ చేసేసి బాగా దీంట్లో ఆరబెట్టేస్తున్నాను. ఇలా ప్యాన్ వేసుకొని ఇంకా రుద్దేస్తున్నా. ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే అందరికి అర్థం కాదు ఎలా చేయాలో, అందుకని మేమైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాం. బయట వాళ్ళు చేసేది కన్నా నేను ఇంట్లోనే వేసుకుంటున్నా. బయట అయితే డబ్బులు ఎక్కువ అవుతుంది, మళ్ళీ ఆలు కూడా వాళ్ళు ఏమేమో కలిసి కలుపుతారు అనుకుంటా. మనం ఇంట్లో టేస్ట్ వేరే ఉంటుంది, బయట టేస్ట్ వేరే ఉంటుంది. ఇప్పుడు మేము బయట టేస్ట్తో చేయబోతున్నాం. అన్నీ ఇంట్లో తెచ్చుకొని చూడండి ఫ్రెండ్స్, ఆరబెట్టిన ఆలుని అయితే ఎలా చేస్తాము ఇచ్చేసా మొత్తం. మనము క్లాత్ ఎలా పడితే అలా తీసుకోవద్దు. ఇదిగోండి ఇలా గరిగర అంటాయి కదా, అది తీసుకోవాలి. నేను అదే వేసుకున్నా. చూడండి బాగా మళ్ళీ ఆరబెట్టుకొని ఈ తడికి ఉంటాయి కదా, ఆ తడిని మొత్తం ఇచ్చేసుకోవాలి బాగా. అప్పుడు మనకు బాగా నూనెలో అయితే వేయించుతాయి. తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. నూనె వేసి దాంట్లో వేసేసాక ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఉప్పు కారం వేసేసి కొంచెం మేమైతే వేపిస్తాం. ఇప్పుడు జిగ్ 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 అని చేస్తే అయిపోయి. మా చిన్నారి అయితే ఎప్పుడు చేసేది అయితే నాకు టేస్ట్ అయితే చూడాలా. ఎప్పుడు మా అన్న వాళ్ళు మా అమ్మీనే వేస్తుంది. ఈసారి నేను చేస్తున్నా. టేస్ట్ బాగుంటుంది. రేపటిలా బాగుంటాయిగా ఉండవు, బాగుండవు. రేపు దాకుంటే స్కూల్ తీసుకోవడం చేస్తున్నా. రైతులే ఫ్రెండ్స్, మా రీల్స్కి అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈరోజు రీల్ తీద్దామని రెడీ అయినా, కాకపోతే టైం దొరకలేవు, హోంవర్క్కి అవన్నీ చేస్తాను. ఇప్పుడేమో తీద్దామంటే నైట్ ఏంటి ఇంకా తీరం ఎందుకని మా అమ్మ అన్నది. అందుకని మా అమ్మ ఏమో ఆవేంచుతుంది. చూపిపోనా చిన్నటి నేనే కట్ చేసిన అన్ని. చిన్నటి ఏమో ఫ్రైకి, ఇవేమో ఫ్రెంచ్ ఫ్రైస్. ఇవి మా అమ్మ అయితే చేస్తుంది. ఏం చేస్తున్నాం ఇది ఏంటి? ఇది మామూలుగా తినడానికి అయితే ఫ్రెండ్స్, ఇది మా చిన్నారి ఇప్పుడు ఆడబెట్టేది ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రై. ఇదైతే ఊరికి తినడానికి ఫ్రెంచ్ ఫ్రై మేము స్పెషల్గా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇది చేసుకుంది. చల్లగానే ఉన్నాయి, అసలు ఆరిపోవట్లే. మళ్ళీ వస్తున్నాయి మళ్ళీ వస్తున్నాయి, వాటర్ వస్తున్నాయి. దీంట్లోనే వాటర్తో తయారయ్యానుకుంటా. బాగా పెట్టు. ఇంకా తీసినా ఫ్రెండ్స్, దీన్ని అయితే చేస్తున్నాం. మేము అన్ని తినలేం కదా ఒక రోజుకి నైట్, అందుకని నిన్నే వేస్తున్నాం. ఇవన్నీ మమ్మీ తీసుకోతామా. మమ్మీ నాకు చేసేది నేనే వేస్తా. ఎప్పుడు మా మమ్మీ అవి వేస్తుంది. ఎట్లా వేస్తావో అని భయం. వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే నూనెలో వేపించిన తర్వాత రెడ్ కలర్ రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నూనెలో గోల్డెన్. అప్పుడు మనము చిల్లీ పౌడరు సాల్ట్ వేసి కలుపుకొని లంచ్ డిన్నర్లోకి తినచ్చు ఫ్రెండ్స్. పప్పులోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పప్పులో అయితే ఏదైనా బాగుంటుంది ఫ్రెండ్స్, వడియాలైనా బాగుంటుంది. ఇంకో రెండు చెప్పు. ఇది ఫ్యాన్ దగ్గర పెట్టు. అయితే ఇది పెట్టద్దా? వద్దులు పట్టుకోవచ్చు కదా నువ్వు. పైకెత్తు, ఊరికి ఎట్లా ఉంటే పైకెత్తు. కొన్ని చిన్నవి ఉంటాయి కదా పల్సటి, అవైతే ఏమిపోతాయి కదా. బ్యాక్టీరియాస్ లేకుండా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి మీరే చూడవచ్చు. చూడండి ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్. లైట్ కూడా చూపిస్తాం, లైట్ వేసి చూపిస్తాం. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఆలు. చూడండి మేము ఇప్పుడే కట్ చేసి పెట్టుకున్నాం. అయ్యో తిన్నవాడు ఇంక కరుగుతా. ఏమైనా చేసినప్పుడే ఏదో ఒకటి వస్తుంది అంతే. అది నాకు పెసరట్టు చెయ్యే. అమ్మ మా ఇంట్లో సర్కిల్ డిమార్ట్ నుంచి వేసుకుంటే 2 రోజులు ఉంటాయి, ఇంకో రోజు అయిపోతాయి కదా. ఇంకా పెసర బ్యాల్ని తెచ్చుకున్నా
కొన్ని రోజులకి అవుతుంది. నాకు పెసరట్టు అంటే ఇష్టం, గ్రీన్ పెసరట్టు బాగుంటుంది, దాంట్లో పచ్చడి తింటే. మా అన్న ఎప్పుడు తినలే కదా, ఎప్పుడు చేసి చేసి బోరింగ్ కొడుతుంది. ఏంటి ఇంట్లో హోంవర్క్ రాయాలా, బయట ఏమో ఆడుకుందామంటే స్కూల్లో ఏమో ఉండాలి. అయితే డ్యాన్స్ చేస్తావా? ఇప్పుడైనా చేయొచ్చు బాగా. అంత లోపల ఇది ఆరిపోతాం ఫ్రెండ్స్, అందుకే మేము ఇప్పుడైతే డ్యాన్స్ వేసుకున్నాం. చేద్దాం పెట్టు. చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ అయితే పొంగుతుంది నాకుంది కదా. చూపి వాళ్ళకి వీడియోకి ఇట్లా చూపించాలి. చూడండి ఇట్లా ఉన్నాయని, ఇలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, తెల్లగా ఉన్నాయి. రెడ్ కావాలి, గోల్డెన్ కలర్స్ వచ్చాయి. వైట్ గా క్రంచీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ముందు చూపించినాం కదా, ఇది అలా కావాలి, ఇలా కావాలి ఫ్రెండ్స్. ముందు చూపించినా కదా ఇదే ఫ్రైస్ ఉన్నాయి కదా ఇంట్లో ఎక్కువ. కాకరకాయ ఫ్రై, ఆలు ఫ్రై, ఫ్రెంచ్ ఫ్రైస్. ఫ్రెండ్స్ అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. తిప్పు, కింద పడేస్తా ఫ్రెండ్స్. కొంచెం అయితే అవుతున్నాయి చూడండి, అయినాయి కొంచెం, కొంచానికి అయిపోయినాయి కదా మొత్తం. ఇగో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోతున్నాయి. గుండి అయిపోయింది, పక్కన చేస్తున్నాం. ఆయిల్ అయితే ఉండొద్దు దీంట్లో. ఇటాను చూడండి ఫ్రెండ్స్ ఎలా అయ్యాయో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే రౌండ్ 2 ఫ్రెండ్స్, రౌండ్ 2 వేసినాం ఫ్రెండ్స్. అసలు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే మరగొట్టద్దు అనమాట, కొంచెం లైట్గా చాలా. ఇప్పుడైతే కారంగా ఉంటే కూడా కొంచెం లైట్గా వేస్తాడు ఫ్రెండ్స్. నేనైతే బాగా చేస్తున్నా ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, మామే సాంగ్ పెట్టుకుంది పండుకొని. చూడండి ఫ్రెండ్స్. ఇదే ఒక పోజే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది రౌండ్ 3 ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రౌండ్ 3. ఇప్పుడు ఇవైతే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ సపరేట్, అవి సపరేట్ ఫ్రెండ్స్. కొంచెం అయితే కావుతాయి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం ఫ్రెండ్స్ అసలు ఎవరు ముట్టుకోదు, నేనే తినేది మాత్రం అందరు తింటారు ఫ్రెండ్స్. మా అన్న ఒకసారి ఇదిలిస్తారంట చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అయితే అయ్యాయి క్రంచీగా. ఇది వైట్గానే ఉంది, ఇంకా బయటకి అవుతుంది లేదు. ఫ్రెండ్స్ ఇదైతే రౌండ్ 4. అన్నీ అయిపోయినాయి. ఇన్ని అయింది, అయిపోయి ఇన్ని అయింది ఫ్రెండ్స్. నాకైతే తినబుద్ధి అవుతుంది. శశిన నీకు తినబుద్ధి కాలే? తినబుద్ధి అవుతుంది. మా అన్నకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ కదా. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కాగుతున్నాయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఉప్పు కారం అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. ఉప్పు కారం అయితే వేసేసినాం ఫ్రెండ్స్. ఇంకా కొంచెం ఉప్పు వేయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే తింటున్నాం ఫ్రెండ్స్. తినట్లే అప్పుడే అన్నంలోకి ఒకటి తింటున్నాం కదా, కొన్ని తింటున్నాం కదా లేజీగా. ఫ్రెండ్స్ మీకు తినాలంటే చేసుకొని తినండి ఇంట్లో. చూడండి ఇప్పుడు మా అన్న ఒకటి తింటారు కారం. ఇగో చూడండి, మా అన్న అయితే ఒకటి తీస్తారు బందా ఫ్రెండ్స్. ఇప్పుడు మా అన్న నాకు నేను ఎవరో మంచిది కాదా. మా అమ్మాయి టేస్ట్ ఎట్టుంది మా? సూపర్ ఉంది, మెత్త ఉంటే సూపర్ ఉంది. కారం కారం ఉంటేనే ఫ్రెండ్స్ బాగా.
ఎట్లా చిన్నారి ఫ్రెండ్స్ మెత్తగా సూపర్ ఉన్నాయి. మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్, స్పైసీగా మీరు తినండి ఫ్రెండ్స్. నువ్వు తినానా దాఫా ఆనంది ప్రభా బాగుంటుంది. చిన్నప్పా పట్టు ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నంలో తింటున్నాం ఫ్రెండ్స్. వేడి వేడి అన్న ఆ రెండు కలిపి అన్నంలో తింటున్నాం. వేడి వేడి అన్నం. ఇట్స్ వేరే లెవెల్ బ్రో. అరే నో ఇట్స్ వేరే లెవెల్ బ్రో. పొగలు చూడండి ఫ్రెండ్స్ ఎట్టు వచ్చినాయో. కాలే వేడి వేడి అన్నంలో తింటే అమృతం ఫ్రెండ్స్. అవి కొన్ని చూద్దాం, అవి కొన్ని ఇవి కొన్ని ఇవి కూడా చేసి చూద్దాం. దాన్ని ఇప్పుడు తీసుకెళ్దామని ఉండి ఇది కూడా తీసుకొస్తా. ఇప్పుడైతే తింటున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అచ్చా అంత బాగుందో. పెట్టు సూపర్ ఫ్రెండ్స్. హౌ ఇట్ ఇస్ బ్రో? హౌ ఇట్ ఇస్? సూపర్ సూపర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఎలా ఉంది